ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మీకు బీఆర్ఎస్లో చాలా మంది నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, తప్పేలేదు రాజకీయాల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు వాళ్ళు ఏదైనా ప్రపోజల్ తీసుకొచ్చి ఇనిషియేట్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఆలోచన నో స్కోప్. మేము బీఆర్ పొలిటికల్గా వద్దనుకుంటున్నారా, లేదు అనుకుంటే అవసరం లేదనుకుంటున్నారా? అవసరం లేదనుకుంటున్నాం. మేము వద్దనుకోవట్లేదు. మా అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. వద్దనుకోవట్లేదు అంటే రేపు పొత్తుకు అవకాశం ఉందని చెప్పని అంటాను. నేను వద్దనుకుంటే దేనికైనా నేను అర్థాలు తీస్తారు కదా, అట్లా మీరు కూడా మీ దాంట్లో ఇంకోటి క్వశ్చన్ తీసుకొస్తారు దాంట్లో. అందుకే మాకు వద్దు. ఓకే, భారతీయ జనతా పార్టీ మీ పార్టీలో విలీనం గురించి లేదు అని అంటున్నారు, కానీ రేపు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరి మధ్య ఒక రాజకీయ అవగాహన, పొత్తుకి ఏమన్నా స్కోపు, అవకాశం, చర్చ తావిస్తారా? క్లియర్ వర్డ్స్ చెప్తున్నా, నో అలయన్స్ విత్ ఎనీ పార్టీ, మచ్ లెస్ దెన్ ఈవెన్ బీఆర్ఎస్ కూడా. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ టై విత్ బీఆర్ఎస్. They are against our ideology. They are against our మహారాష్ట్ర ఇంక ఇతరత్ర అస్సాము ఇవన్నీ చాలా రాష్ట్రాలు చూసిన తర్వాత, గోవా లాంటి రాష్ట్రాలు చూసిన తర్వాత ఐడియాలజీ ఏముంటుంది? అవసరం కాదు. ఇప్పుడు వీళ్ళది మాకు డెఫినెట్గా తెలంగాణలో మాకున్న సిచ్యువేషన్లో మాకు ఐడియాలజికల్ అపోజ్. అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. అధికారంలోకి తెలంగాణలో రావాలి అనుకుంటున్నారు, పక్కనున్న స్టేట్లో తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి మీకు ప్రాబ్లం? అసలు ఇక్కడ పెట్టుకోము. ఇక్కడ మా సిచ్యువేషన్ డిఫరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్. ఆంధ్రాలో పొత్తుతో ఉన్న పార్టీలతో తెలంగాణలో సంబంధాలు పెట్టుకొని కలిసి పోటీ చేసే అవకాశం ఉందా? తెలుగుదేశం జనసేనతో కలిపి లేదు, ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ డిఫరెంట్, ఇక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ డిఫరెంట్. వద్దు అని డెఫినెట్గా నేను అంటాను. మాకు వద్దు పొలిటికల్ ఏమన్నా తెలుగుదేశం వద్దంటారు. నేను తెలుగుదేశం అని కాదు, ఏ పార్టీ వద్దంటాను నేను. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. అన్నీ బాగుంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే 1-2 చోట్ల కూడా రావచ్చు, 10 రాకపోవచ్చు, కానీ 1-2 చోట్ల రావచ్చు. వస్తే ఈ 2-3 చోట్ల జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ విల్ ఫైట్ అలోన్. నో టీడీపీ, నో అలయన్స్. టీడీపీ వై షుడ్ ఐ టేక్ ది నేమ్ ఆఫ్ టీడీపీ? నో అలయన్స్ విత్ ఎనీవన్. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అలోన్. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇది మా సిట్టింగ్ సీట్ కాబట్టి మాకు వదిలేయండి అని చెప్పానంటే సమస్య లేదు. అది విల్ నాట్ డూ ఇట్. ఓకే, మేము ఫైట్ చేస్తాం, సీరియస్ ఫైట్ చేస్తాం. మేము వదలడానికి కాదు కదా, రాజకీయ పార్టీ ఉన్నది వదలడానికా? విల్ ఫైట్.